మక్కా నుండి మదీనాకు వెళ్తున్నటువంటి బస్సు ప్రమాద ఘటన ఏదైతే ఉందో దాంట్లో సుమారుగా 42 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అయితే ఇప్పటివరకు అధికారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం హైదరాబాద్కు చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది ఫ్లై జోన్ ట్రావెల్స్ అనేటువంటి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా టికెట్స్ బుక్ చేసుకొని హజ్ యాత్రకు అయితే వెళ్ళారు. ప్రస్తుతం మనతోటి అబ్దుల్ మునీర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం అన్న. ఎంతమంది మీ కుటుంబ సభ్యులు హజ్ యాత్రకు వెళ్ళారు? 18 మెంబర్స్ పోయినారు అన్న. 9 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, 9 ఏమో పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్లై జోన్ ఆఫీస్ దగ్గరికి మేము కూడా వెళ్ళాము, కనీసం ఓపెన్ చేసి డీటెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు వెళ్ళారు అక్కడికి? కాదు, నాకు మార్నింగ్ ఏజెంట్ ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి నాకు కాల్ చేసినాడు. కాల్ చేసి ఇంటి దగ్గర వచ్చి నాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఇట్లా ఇట్లా అయింది. వాళ్ళ ద్వారానే తెలిసిందా? వాళ్ళ ద్వారానే తెలిసింది. ఆ అబ్బాయి వచ్చి 5 గంటలకు చెప్పిండు మాకు, ఇట్లా ఇన్సిడెంట్ అయింది, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిండు ఆయన. ఎక్కడికి వెళ్ళిండు ఆయన? సౌదీకి వెళ్ళిపోయాడు, మదీనాకి వెళ్ళిపోయాడు. మీకు 6 గంటల వరకు నేను డీటెయిల్స్ ఇస్తాను అని చెప్పిండు. అక్కడ మొత్తం చూసుకొని చెప్తా అన్నాడు. ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఆయన ఆంది వేలో ఉన్నాడు. 6 ఫ్లైట్ అన్నాడు. 6 వరకు చెప్తా అన్నాడు. ఈవినింగ్ 6 వరకు చెప్తాను. 6 వరకు చెప్తా అన్నాడు. అంతే. దాంట్లో 9 మంది పెద్ద మనుషులు ఉన్నారు, 9 మంది చిన్న వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. 9 మంది చిన్న పిల్లలు, 4 years, 6 years, 5 years, 3 years చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ భార్య ఉంది, వీళ్ళ బిడ్డ ఉంది, వీళ్ళ అమ్మ ఉంది, వీళ్ళ చెల్లె ఉంది. ఎప్పుడు వెళ్ళారు అసలు? 9th వెళ్ళారు. 24కు రిటర్న్ ఉంది. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగింది. వచ్చే సండే వస్తారన్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రాత్రి మాకు తెలిసింది ఇట్లా అయింది అని. ఆయన ట్రావెల్స్ అయినా వచ్చి చెప్పినారు. 5 గంటలకు చెప్పిండు. చెప్పి ఆయన నేను కూడా ఎయిర్పోర్ట్ పోతున్నా, నేను మీరు ఏం అది చేయండి, మొత్తం డీటెయిల్స్ చెప్తాను నేను సాయంత్రం వరకు అని అన్నారు. మక్కా నుంచి వెళ్ళినారు. అక్కడ దగ్గర వెళ్ళిపోయినారు. అక్కడ 40 kilometers బిఫోర్ యాక్సిడెంట్ జరిగింది. ఇది అతను చెప్తే మేము అదే పరేషాన్ ఉన్నాం అప్పటి నుంచి. మళ్ళీ కన్ఫర్మేషన్ కాలేదు. అతను కూడా వెళ్ళినాడు, ఏజెంట్ బయటికి వెళ్ళినాడు. ఆయన కూడా అక్కడ వెళ్ళి మొత్తం కన్ఫర్మ్ చేస్తా అని చెప్పినాడు అతను. మా అక్క మా బావ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఎలాంటి ఇబ్బంది అయింది అనేది తెలియదు. ఇంకా ఏం తెలియదండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మాకు ఇంతవరకు ఏం న్యూస్ రాలేదు. మాకు రిక్వెస్ట్ ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చచ్చిపోయారు, కలిపి అది ఇన్ఫర్మేషన్ కావాలి మాకు పక్కా. వేరే ఏమీ లేదు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోయారు. అన్న మీ పేరు, మీ ఫ్యామిలీ నుంచి ఎవరు వెళ్ళారు? మా మమ్మీ, నా డాడీ, మా మమ్మీ ఉంది, నా అక్క ఉంది, గ్రాండ్ ఫాదర్, మమ్మీ, ఇంకా మా మామీ, మా మామ, వాళ్ళు మొత్తం ఉన్నారు. మొత్తం 19 ఫ్యామిలీస్ ఉంది. సో చూస్తూ ఉన్నాము, కనీసం ఎవరు బ్రతికున్నారు ప్రాణాలతో, ఎవరు లేరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాళ్ళకి. సో ఫ్యామిలీస్ ఒకే కుటుంబం నుంచి 18 మంది హజ్ యాత్రకు వెళ్ళి అసలు ఆ బస్సు ప్రమాదంలో చిక్కుకున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చెప్తా ఉన్నారు. అసలు ఎవరున్నారు, ఎవరు లేరనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వనట్టు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి చూస్తుంటే హృదయ విదారకంగా ఉందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.